హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు నేను మీకు ఆల్టర్నేటివ్ అకాడమిక్ క్యాలెండర్లోని భాగంగా ఈ వారం రోజులు మనం ఏదైతే మ్యాథమెటిక్స్ టీచ్ చేసామో అది ఏ విధంగా మనం రాయాలి, రిపోర్ట్ రాయాలి, ఆ రిపోర్ట్ రాసి ఏ విధంగా పంపించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఒకసారి. సో ముందుగా ఏంటంటే నేను ఈ ఎక్సెల్ షీట్ అనేది తయారు చేశాను. ఈ ఆల్టర్నేటివ్ అకాడమిక్ క్యాలెండర్, ఈ యొక్క మ్యాథమెటిక్స్ డైరీ అనేది, మ్యాథమెటిక్స్ రిపోర్ట్ అనేది, మ్యాథమెటిక్స్ స్టేట్మెంట్ అనేది నేను ఆల్టర్నేటివ్ అకాడమిక్ క్యాలెండర్ మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రాయడం జరిగింది. మనకి ఇచ్చిన పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా, ఆ పీడిఎఫ్ ఫైల్లో నేను చూసి జాగ్రత్తగా రాయడం జరిగింది. సో ఇదే విధంగా టీచ్ చేయడం జరిగింది. మీరు కూడా ఇదే విధంగా రాయాలి, ఖచ్చితంగా రాయాలి, ఇదే విధంగా రాయాలి. చిన్న చిన్న మనకి మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు, కానీ సో మ్యాక్సిమం 90% అయితే ఇదే విధంగా రాయాలి. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ ఏ విధంగా రాయాలండి సో ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ఎక్సెల్ షీట్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుని దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఈజీగా పంపించవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా క్లాస్ వైజ్గా మనం ఏ రోజు ఏ డేట్ చేసామో ఒకసారి చూద్దాం. వీక్లీ వర్క్ డన్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది టీచర్ దగ్గర మీ పేరు రాయాలి. నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ఉంది. సో నేమ్ ఆఫ్ ది స్కూల్, మీ యొక్క స్కూల్ పేరు రాయాలి. ఒకవేళ ఇది మీకు టెక్నికల్గా ఇది డౌన్లోడ్ చేసుకోవడం రాకుండా, లేదంటే దీన్ని ఎడిట్ చేయడం రాకపోయినా, దీన్ని మోడిఫికేషన్ చేసుకోవడం రాకపోయినా సరే, ఒక వైట్ పేపర్ మీద నేను ఎలాగైతే రాసానో అలా యాస్టీస్గా రాసి మీరు ఒక ఫోటో తీసి పంపించవచ్చు అన్నమాట గూగుల్ షీట్స్లో. సో మనకి ఏంటంటే గూగుల్ ఫామ్లో పంపించవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. 6th క్లాస్ 27వ తేదీ 7/2020 మనం డిస్కషన్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ప్రీవియస్ ఇయర్ నాలెడ్జ్, అంటే వాళ్ళకి పాత నాలెడ్జ్ని మనం డిస్కస్ చేసాము. అదేవిధంగా ఇక్కడ రెస్పాండ్ స్టూడెంట్స్ నుంచి హైటెక్ వాళ్ళు 10 మంది రెస్పాండ్ అయ్యారు, లోటెక్ వాళ్ళు 12 మంది రెస్పాండ్ అయ్యారు, నోటెక్ వాళ్ళు 0% అంటే 0. అంటే మా స్కూల్లో లోటెక్ వాళ్ళు ఎవరు లేరు, కనీసం ఒక ఆర్డినరీ మొబైల్ అని ఉంది కనుక వాళ్ళు నోటెక్ కింద మేము కన్సిడర్ చేస్తామాట, ఎవరికి నోటెక్ లేరు అనమాట. సో అదేవిధంగా మీ స్కూల్లో ఎంతమంది హైటెక్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది లోటెక్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది నోటెక్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, మీ యొక్క స్ట్రెంత్ ప్రకారం, మీ యొక్క స్కూల్ ప్రకారం మీరు రాసుకోవాలి. నా స్కూల్ ప్రకారం నేను రాసుకున్నాను. ఇంకా 28వ తేదీకి వచ్చేసరికి 4 డిజిట్ నెంబర్, నెక్స్ట్ 5 డిజిట్ నెంబర్ గురించి డిస్కస్ చేసాము. సో దీని గురించి రెస్పాండ్ అయిన వాళ్ళు ఎంతమంది. నెక్స్ట్ 29వ తేదీన ఏంటంటే ప్లేస్ వాల్యూస్కి నెక్స్ట్ నుంచి ఫేస్ వాల్యూస్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా కంపారిజన్ చేసాము, ఆ రెండింటికి తేడా ఏంటనేది. ఆ తర్వాత 30వ తేదీన ఏంటంటే కంపేరింగ్ నెంబర్స్. సో చిన్న నెంబరు పెద్ద నెంబరు, పెద్ద నెంబర్ చిన్న నెంబర్ కంపేర్ చేయడం జరిగింది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇక 31వ తేదీన ఏంటంటే ప్రాజెక్ట్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు నెంబర్స్ ఇన్ దేర్ హోమ్, ఫైండ్ ద మెజర్మెంట్ ఆఫ్ సమ్ ఐటమ్స్, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న గృహోపకరణాలు ఈ యొక్క కొలవమనడం జరిగింది, వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా లాస్ట్ రోజు అంటే ఈరోజు నిన్నైతే మనం ఇచ్చాము అవి ప్రాజెక్ట్స్ వర్స్ యాక్టివిటీస్ మెజర్మెంట్ వాల్యూస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. సో అవి డిస్కస్ చేయడం జరిగింది. సో కనుక ఈ విధంగా మనకి 6th క్లాస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి హోంవర్క్ అయితే ఇవ్వడం జరగలేదు, అంతా కూడా యాక్టివిటీ బేస్మెంట్ మీద, ఓన్లీ డిస్కషన్ మీద జరిగింది. ఇక 7th క్లాస్కి వచ్చేసరికి డిస్కషన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ ఆల్ టైప్స్. సో అంటే ఇంటిజర్స్ యొక్క మల్టిప్లికేషన్స్, నెక్స్ట్ అందులో ఉన్న ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్, ఈ విధంగా డిస్కస్ చేయడం జరిగింది 27వ తేదీన. అదేవిధంగా 28వ తేదీన డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్, ప్లస్ బై ప్లస్, ప్లస్ బై మైనస్, మైనస్ బై ప్లస్, మైనస్ బై మైనస్, ఇలా డిస్కస్ చేయడం జరిగింది చాలా ఎగ్జాంపుల్స్తో. అదేవిధంగా 29వ తేదీన సమ్ రిలేటెడ్ ఇంటిజర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే +5, +7, +6 అలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది, అదే రాసాము. అదేవిధంగా 30వ తేదీన సమ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఇంటిజర్స్, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం సమ్ మోర్ ప్రాబ్లమ్స్ మాట ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. 31వ తేదీన అంటే నిన్న లెర్నింగ్ ఇంటీజర్స్ ఆన్ నెంబర్ లైన్ మీద మన ఇంటీజర్స్ని ఏ విధంగా నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ నుంచి ఈరోజు ఏంటంటే లెర్నింగ్ ఇంటీజర్స్ ఆన్ నెంబర్ లైన్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్ లైన్. సో నెంబర్స్ లైన్ మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని జరిగిందన్నమాట. సో ఈ విధంగా మనం అకాడమిక్ క్యాలెండర్లో ఏదైతే ఉందో అదే విధంగా చెప్పడం జరిగింది, అదేవిధంగా డైరీ కూడా రాయడం జరిగింది. సో ఇప్పుడు 8th క్లాస్ చూద్దాం. డిస్కషన్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ రెస్పాండెడ్ స్టూడెంట్స్. సో అంటే న్యాచురల్ నెంబర్స్ గురించి, హోల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఫస్ట్ రోజు. అదేవిధంగా రెండో రోజు డిస్కషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ టైప్స్, రేషనల్ నెంబర్స్ టైప్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఉండాలని రేషనల్ నెంబర్స్, సో రేషనల్ నెంబర్స్ ఉండాలి, న్యాచురల్ నెంబర్స్ ప్రింటింగ్ మిస్టేక్, అది ఎడిట్ చేయొచ్చు. సో జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కర్సర్ ఇలా పెట్టేసి దీని బ్యాక్ సైడ్ పెడితే మనకి ఈజీగా ఎడిట్ అవుతుందండి. సో చూసారా, చాలా చక్కగా ఎడిట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డిస్కషన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ టైప్స్. సో అంటే రేషనల్ నెంబర్స్లో ఉన్న టైప్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రోజు మూడో రోజు ఏంటంటే రేషనల్ నెంబర్స్ ప్రాపర్టీస్ యొక్క వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. 4వ రోజు ఏంటంటే
సమ్ ఎగ్జాంపుల్స్, ఈ ప్రాపర్టీ సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 5వ తేదీ ఏంటంటే మనకి రేషనల్ నెంబర్స్ ఆపరేషన్స్ అంటే అండర్ ఎడిషన్, అండర్ మల్టిప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఈ రోజు ఏంటంటే డిస్కషన్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఆ వాళ్ళని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 8th క్లాస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ వారం రోజులు. నెక్స్ట్ 9th క్లాస్కి వచ్చేసరికి డిస్కషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ అనేది మొదటి రోజు డిస్కస్ చేయడం జరిగింది. రెండో రోజు ఇంటీజర్స్ నెక్స్ట్ నుంచి వాటి గురించి ప్రాక్టీస్, మూడో రోజు నుంచి రేషనల్ నెంబర్స్ వాటి గురించి ప్రాక్టీస్, నాలుగో రోజు ఏంటంటే టైప్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక 5వ రోజు ఏంటంటే మనకి రేషనల్ నెంబర్స్ గురించి ఇంకొక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా 6వ రోజు అయితే మనకి ఈ రోజు ఏంటంటే డిస్కషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రేషనల్ నెంబర్స్ కంటిన్యూ అనమాట. నిన్న గురించి ఇంకా కంటిన్యూ చేయడం జరిగింది. ఈ విధంగా 9th క్లాస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 10th క్లాస్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ సిలబస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. కొంత సిలబస్ అయితే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కొంత సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ రోజు రేషనల్ నెంబర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రెండో రోజు డెసిమల్ నెంబర్స్ టైప్స్ అంటే డెసిమల్ నెంబర్స్ విత్ రికరింగ్, డెసిమల్ నెంబర్స్ విత్ నాన్ రికరింగ్, సో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇక మూడో రోజు ఇర్రేషనల్ నెంబర్స్ గురించి చెప్పడం జరిగింది. ఇంకా 4వ రోజు ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఎల్సిఎం గురించి దాని యొక్క ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా 5వ రోజు గ్రేటెస్ట్ కామన్ డివైజర్ దాని యొక్క ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం జరిగింది. ఇంకా 6వ రోజు ఈరోజు ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ గురించి కొన్ని ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అనేది నేను 5 క్లాసులు చెప్తాను కనుక 5 క్లాసుల గురించి రాశాను. అదే మీరు మీ స్కూల్లో 6th, 9th, 10th చెప్తే ఆ 3 రాయండి, 7th అయితే రాయవలసిన లేదు. ఒకవేళ 7th, 9th, 10th చెప్తే ఆ విధంగా రాయండి. లేదంటే మీరు కనుక అప్పర్ ప్రైమరీ స్కూల్ అయితే 6th, 7th, 8th నేను ఏ విధంగా రాసినా ఆ విధంగా రాయండి. చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చేసుకోండి, ఎడిట్ చేసుకోవచ్చు. కింద నేను ఈ ఫైల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇంకా మీరు ఇదంతా రాసిన తర్వాత మీరు ఇప్పుడు కింద మీ యొక్క సంతకం పెట్టాలి. అదేవిధంగా మీ హెచ్ఎం సార్ యొక్క సంతకం పెట్టేసి దాని యొక్క స్టాంప్, స్కూల్ యొక్క స్టాంప్ వేయాలి. వేసిన తర్వాత దీన్ని మీరు జస్ట్ ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ చేయండి. లేదు అంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంది కదా, షేర్ అండ్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఉంది కదా, ఈ సేవ్ యాజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ పీడిఎఫ్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇది పీడిఎఫ్ ఫైల్లో మనకి సేవ్ అవుతుంది. డివైజ్ మీద క్లిక్ చేయండి, సేవ్ చేయండి. చూడండి ఇక్కడ మనం పేరు మార్చుకోవచ్చు. మ్యాథమెటిక్స్ అని రాస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై అవుద్ది. ఏసీసీ మ్యాథమెటిక్స్ అని రాయండి. సో ఇప్పుడు డన్ చేయండి. సో మనకి ఓపెన్ అవుతుంది, పీడిఎఫ్ ఫైల్లో మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, సో నేను ఏదైతే రాసానో అది పీడిఎఫ్ రూపంలో మనకి ఓపెన్ అయిందన్నమాట. ఇప్పుడు ఇది మనం ఫోన్లో ఉంటుంది, మనం ఈజీగా పంపించవచ్చు అండి. లేదంటే ఎక్సెల్లో మీరు పంపించాలంటే ఎక్సెల్లో కూడా పంపించవచ్చు. లేదంటే మీరు ఒక స్క్రీన్ షాట్ చేసినా సరే పంపించవచ్చు. స్క్రీన్ షాట్ ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. ఇవ్వండి, ఇప్పుడు స్క్రీన్ షాట్ ఇది మన ఫోన్లో స్క్రీన్ షాట్ చేయడం అందరికీ వచ్చు. దాన్ని ఇలా స్క్రీన్ షాట్ చేసినట్లయితే సో మనకి ఇది క్రాప్ చేయొచ్చండి. సో ఇప్పుడు మనకి క్రాప్ అయిందండి, చాలా బాగా చక్కగా వస్తుంది. సో ఈ విధంగా మనం ఆ స్క్రీన్ షాట్ చేసిన తర్వాత అది మనకి జేపీజీ ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని కూడా పంపించేసండి. సో ఇది ఫ్రెండ్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ మ్యాథమెటిక్స్ యొక్క డైరీ లేదంటే స్టేట్మెంట్ లేదంటే రిపోర్ట్, ఈ వారం రోజుల రిపోర్ట్ ఏ విధంగా రాసి గూగుల్ ఫామ్స్లో మనం సబ్మిట్ చేయాలనేది ఈ వీడియో మాట. అయితే ఇది ఏ విధంగా పంపించాలనేది వీడియో అనేది కింద లింక్లో ఇస్తానండి, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోకి నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.